తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో మొదటి ప్రైవేటు లాంచ్ ప్యాడ్ నుండి అగ్నిబాన్ ప్రైవేట్ రాకెట్ నింగిలోకి చరిత్ర సృష్టించింది. ఇక ఈ రోజు ఉదయం 7:15 విజయవంతంగా షార్లోని ప్రైవేటు లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అయితే గతంలో చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో 4 సార్లు ప్రయోగం వాయిదా పడింది. కానీ 5వ ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించిన చెన్నైకి చెందిన అగ్నికూల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులోని ఎర్త్ ఆర్బిట్లో 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్షలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలలో కీలకంగా మారిన ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షించారు. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో మొదటి ప్రైవేటు లాంచ్ ప్యాడ్ నుండి అగ్నిబాన్ ప్రైవేటు రాకెట్ నింగికెగిరి చరిత్ర సృష్టించింది. ఈ రోజు ఉదయం 7:15 విజయవంతంగా షార్లోని ప్రైవేటు లాంచ్ ప్యాడ్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. అయితే గతంలో చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో 4 సార్లు ప్రయోగం వాయిదా పడింది. కానీ 5వ ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించిన చెన్నైకి చెందిన అగ్నికూల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులో ఎర్త్ ఆర్బిట్లో 300 కిలోల బరువు లోపైతే ఉపగ్రహాలను కక్షలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలలో కీలకంగా మారిన ప్రయోగ ప్రక్రియనైతే ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ మొదటిసారి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి అగ్నిబాన్ అనే ఒక ప్రైవేట్ రాకెట్ ని కూడా నింగిలోకి పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఏదైతే ప్రైవేట్ సంస్థకి సంబంధించినటువంటి రాకెట్ ఇది ఇవాళ ఉదయం సరిగ్గా 7:15 విజయవంతంగా నింగిలోకి అయితే పంపించారు. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి కూడా ఈ రాకెట్ ని నింగిలోకి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో అంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ రాకెట్ ని నింగిలోకి పంపించాలని చెప్పి అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో 4 సార్లు ఈ ప్రయోగం కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. అయితే ఈసారి 5వ ప్రయత్నంలో భాగంగా విజయవంతంగా ఈ రాకెట్ ని అయితే నింగిలోకి పంపించారు. చెన్నైకి సంబంధించినటువంటి అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థకి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఇటు అగ్నిబాన్ అనే ఒక ప్రైవేట్ రాకెట్ అయితే భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులోని ఎర్త్ ఆర్బిట్ లో కూడా 300 కిలోల లోపు ఉన్నటువంటి పలు ఉపగ్రహాలను కూడా కక్షలోకి పంపించేందుకు ఈ ప్రయోగం చేపట్టినట్లుగా ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా కూడా సాగుతున్నటువంటి ప్రయత్నాల్లో కీలకంగా ఈ ప్రయోగం మారిందని చెప్పి ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఇప్పటికే అనేక రకాల రాకెట్లను కూడా నింగిలోకి పంపిస్తున్నారు. ఎస్ఎల్వి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు జిఎస్ఎల్వి రాకెట్లు మార్క్ 3 రాకెట్ల వరకు కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇవాళ పంపించినటువంటి ప్రైవేట్ రాకెట్ అయితే పూర్తిగా కూడా భూమికి 700 కిలోమీటర్ల దూరంకి వెళ్లి అక్కడ కొన్ని ఉపగ్రహాలను కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలను మరింత ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంగా ఇస్రో కూడా ముందుకెళ్తోంది. ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి అనేక రాకెట్లను కూడా రూపొందించి ఆ రాకెట్లని నింగిలోకి పంపించి వాటి దిశానిర్దేశాన్ని కూడా షార్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పరీక్షించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.